మీ బిడ్డలను కూడా వదిలేయమాకండి చదువు రాలేదని. కొంచెం పట్టించుకోండి, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీరు వాళ్ళని కొంచెం బడికి వెళ్తున్నారా లేదా అని చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చేస్తే మీకు గొప్ప ఆశీర్వాదాలు దిగొస్తాయి. పరిస్థితులను ప్రభువు మార్చేస్తాడు. అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి. పద్దాక ప్రభుత్వం ఏదన్నా ఇస్తుందా అని కూర్చోమాకండి. ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే ఆశ కలిగి ఉన్నాడు. నా బిడ్డను దీవించయ్యా, నేను ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు చెక్కిస్తాను అనుకోండి, ఏమైనా తప్పు ఉందా? పంచాయతీ వారికైనా ఇవ్వండి, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి ఇవ్వండి. హై స్కూల్ వారికి ఇవ్వండి. ఈ నెలలో కూడా నేను మా హై స్కూల్కి 50,000 ఇచ్చా బాత్రూములు బాగు చేయడానికంటే. లెట్ us గివ్. ఈ మనస్సు మీలోనికి వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి నన్ను పాజిటివ్గా తీసుకోండి. ఎక్కడ తెచ్చయ్యా అన్నావా దయ్యం గడొస్తాడు. అప్పుడప్పుడు మా అమ్మ స్లాంగ్ వాడతాలే.